వెల్కమ్ టు మార్నింగ్ వాక్ విత్ బీఆర్కే న్యూస్. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో నిరవధికంగా సమ్మె చేస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. అంగన్వాడీలకు మద్దతుగా సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియులు కలిసి ఉమ్మడిగా సమ్మెలో పాల్గొంటున్నాయి. ఇక అంగన్వాడీల నిరవధిక సమ్మెకు సంబంధించి మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి మురళి లైవ్ ద్వారా అందిస్తారు. మురళి, చెప్పండి. అంగన్వాడీలు నిరవధికంగా సమ్మె చేస్తూ ఉన్నారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో వారు ఎటు వెనక్కి తిరగకుండా వారు చాలా డిమాండ్స్ తోటి సమ్మె చేస్తున్నట్టు తెలుస్తోంది. వాళ్ళ డిమాండ్స్ ఏంటి? ప్రస్తుతం వారు సమ్మె చేస్తుంటే వాళ్ళకి మద్దతుగా పలు సంఘాలు కూడా నిలబడ్డాయని తెలుస్తోంది. వివరాలు చెప్పండి. గుడ్ మార్నింగ్ సంతోష్ని. అయితే ఏపీ వ్యాప్తంగా కూడా ఎవరైతే అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమకిచ్చినటువంటి ఏదైతే హామీలన్నీ కూడా తక్షణం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ గడిచినటువంటి 3 రోజులుగా కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు మొత్తం కూడా ఏదైతే పీడీ కార్యాలయాల ఎదుట నిరసనకు దిగినటువంటి పరిస్థితి ఉంది. వీరికి సిఐటియు, పిడిఎస్, అదేవిధంగా జనసేన, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా మద్దతు తెలుపుతూ రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రభుత్వం నుంచి ఎన్నికలకు సంబంధించి ఏదైతే 2019 సమయంలో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా వెంటనే నెరవేర్చాలని చెప్పి అంగన్వాడీలు మొత్తం డిమాండ్ చేశారు. ఒక్కటి కూడా తమను నెరవేర్చలేదని చెప్పి కూడా ఇటు అంగన్వాడీలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో వెంటనే కూడా తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేయడంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో కూడా ఉద్రిక్త పరిస్థితి అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఆయా అంగన్వాడీ కేంద్రాలు ఏదైతే ఉంటాయో వాటిల్లో పనిని వెంటనే చేయాలని చెప్పి సచివాలయ సిబ్బందికి వాటినంతా కూడా ప్రభుత్వం అప్పగెప్పింది. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి మరీ లోపలికి వెళ్లే ప్రయత్నాలు అయితే సచివాలయ ఉద్యోగులు చేస్తున్నారు. దీంతో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం నెల్లూరులో ఉన్నాం. పబ్లిక్తో మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. వాకర్స్ కూడా వరుసగా వస్తున్నారు. ఒక్కొక్కరిని ఎవరైనా పలకరించే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అసలు ఏం జరుగుతోంది నెల్లూరులో, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకు సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. బ్రదర్, మనం చూస్తున్నాం ప్రజెంట్ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగన్వాడీలు ప్రత్యేకించి రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఏమనుకోవచ్చు ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి? గత 3 రోజుల నుంచి, అంటే నిన్నటితో 3 రోజులు, ఈ రోజు 4వ రోజు అంగన్వాడీ కార్యకర్తలు నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఈ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి దీక్షలు వాళ్ళకి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి దీక్షను ప్రభుత్వం భంగం చేయడమే కాకుండా వాళ్ళు ఏదైతే విధులు నిర్వహిస్తున్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా స్వాధీనపరచుకోమని చెప్పి ఎంపీడీఓలకి రాష్ట్ర అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్తలు పనిచేస్తున్నటువంటి కేంద్రాల్లో ఒక సచివాలయ, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగి ఒకరు, ఆయనకి అదనంగా ఆయనకు సపోర్ట్గా ఒక 3 వాలంటీర్లను కూడా ఈరోజు అటాచ్ చేసి మరి ఈరోజు విధులు నిర్వహించడం చాలా దుర్మార్గం. అంతేకాకుండా ఇప్పుడు మనం ఒకటి గమనించాలి, వీళ్ళకి ఎటువంటి క్వాలిఫికేషన్ లేదు, ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఏది లేకుండా కూడా కొంతమందిని రిక్రూట్మెంట్ చేసుకున్నారు. అదేవిధంగా గతంలో మనం టీచర్లు ఉద్యమాలు చేశారు. ఆ రోజు స్కూళ్ళు పగలగొట్టి, తాళాలు పగలగొట్టి స్కూళ్ళు స్వాధీనం చేసుకోలేదే. అదేవిధంగా రెవెన్యూ ఉద్యోగులు ఉద్యమాలు చేశారు. వాళ్ళు కూడా రెవెన్యూ కార్యాలయాలు పగలగొట్టి స్వాధీనం చేసుకోలేదే. కేవలం వీళ్ళు ఎవరికి చెప్పుకోలేరు, వీళ్ళకి ఎవరు అండగా నిలబడరు అని చెప్పి ఈరోజు వీళ్ళ ఒక ప్రాథమిక హక్కులను కూడా ఉల్లంఘన చేస్తాం. అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వ పథకాలు కూడా అందడం లేదు. వీళ్ళ ప్రధాన డిమాండ్ లేదంటే వాళ్ళు అడిగేది మరీ ముఖ్యంగా మాకు 62 సంవత్సరాల వరకు మాకు ఉద్యోగ భద్రత ఉండాలి, మేము పనిచేసే పనికి సమాన వేతనం ఇవ్వాలి, మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి, అదేవిధంగా మాకు ఒక ఉద్యోగ భద్రత అనేది కల్పించాలని చెప్పి ఈరోజు అడుగుతూ ఉన్నారు. అయితే మనం చూడవచ్చు ఇంకా వాకర్స్ కూడా వస్తున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే మనం ఒకసారి చేద్దాం. చెప్పండి సార్, ప్రధానంగా ఇవాళ అంగన్వాడీలు రోడ్డెక్కిన పరిస్థితి ఉంది. అంటే చాలా చిన్న ఉద్యోగులు వీళ్ళంతా కూడా. ఇప్పటికే మనం చూసాం అనేకసార్లు టీచర్లు రోడ్డెక్కారు, డాక్టర్లు రోడ్డెక్కారు. అయితే ఇవాళ అంగన్వాడీలు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని రోడ్డెక్కిన పరిస్థితి ఎలా చూడొచ్చు? ఇది గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వైఫల్యం ఉంది. ఎందుకంటే అంగన్వాడీ ఉద్యోగస్తులు చాలా చిరు ఉద్యోగస్తులు. వాళ్ళు వేసుకునే యూనిఫామ్ మదర్ తెరిసా అభావాలు గల వాళ్ళు డ్రెస్ వేసుకొని జనాలతో మమైకమయ్యి వాళ్ళు తినకపోయినా వాళ్ళకి పేషెంట్కి ఎవరికైనా కానీ హాస్పిటల్ తీసుకోవడం కానీ వాళ్ళకి ఏమైనా అవసరాలు వచ్చినప్పుడు ముందుకు పోవటం కానీ అంగన్వాడీ కార్యకర్తలు ఎప్పుడు ముందుంటారు. అటువంటి వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం చేయటం చాలా బాధాకరం. ఎందుకంటే రావాలి కావాలని చెప్పి ముందుకు వచ్చిన నాయకుడు ఈ విధంగా చేయటం
అతని అంతరాత్మకి అతని సంస్కారానికి వదిలేస్తున్నాం. అంటే మనం చూడొచ్చు ఇంకా కూడా పబ్లిక్ ఉన్నారు. చెప్పండి సార్, ఉదయాన్నే బాబుతో పాటు వచ్చారు వాకింగ్కి. ప్రధానంగా రాష్ట్రంలో ఇవాళ అంగన్వాడీ కేంద్రాల్లో వాళ్ళు రోడ్డు ఎక్కారు, చాలా చిన్నపాటి ఉద్యోగులు. అలాంటి వారికి ప్రభుత్వం ఇచ్చినటువంటి డిమాండ్లు ఏదైతే హామీలన్నీ కూడా నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వంకి సంబంధించి అంగన్వాడీల స్కూల్స్ని సచివాలయ ఉద్యోగులు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్న పరిస్థితి ఉంది. ఎలా చూడొచ్చు దీన్ని? నమస్కారం అండి. ఈరోజు రాష్ట్రంలో ఏ ఒక్క సంస్థ అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి కనసాగిల్లో నడవాలనేటువంటిది ఆయన యొక్క లక్ష్యం. రెండోది, ఆయన అధికారానికి రాకముందు సిపిఎస్ అధికారులు రాగానే నేను రద్దు చేస్తాను, అదేవిధంగా టీచర్లకి జాబ్ క్యాలెండరు, అది నిరుద్యోగులకి జాబ్ క్యాలెండరు ప్రతి జనవరి 1కి నేను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నాడు. అయితే నేనేమంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే వైనాట్ 175 మళ్ళీ గెలవాలని అతను ముఖం దారి చేశారు. మరి ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు గెలవాలన్నటువంటి తాపత్రయం చూసాం, కానీ వైనాట్ 175 మనం గెలుస్తున్నాం అని చెప్పని ప్రత్యేకంగా చెప్తున్నాడంటే తన అంతరార్థం ఏందో ఎవరికి అర్థం కావడంలా. రెండు వచ్చేసి అంగన్వాడీ స్థితి ఇప్పుడుది కాదు, గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా వాళ్ళు ప్రతి దగ్గర వాడే అంగన్వాడీ. ఎందుకంటే కరోనా వచ్చిన వాళ్ళే, మరి విష జ్వరాలు ఏది వచ్చినా, మలేరియా వచ్చినా, ఏది వచ్చినా అంగన్వాడీ వర్కర్స్ చాలా శ్రమించి పనిచేస్తారు. అలాంటి వాళ్ళని నోరు కొట్టడం కూడా సరైన పద్ధతి కాదు. మరి అదేవిధంగా సచివాలయాల్లో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులను కూడా అనేక రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. నిజంగా చెప్తా ఉన్నా, ఈరోజు 5,000 రూపాయలకి సివిల్ ఇంజనీర్గా చేసిన వాళ్ళు, అదేవిధంగా పీజీలు చేసిన వాళ్ళు, అదేవిధంగా డిగ్రీలు కంప్లీట్ చేసిన పిల్లలు కూడా ఈరోజు వాళ్ళు చేసేటువంటి ఉద్యోగం కేవలం 5,000కో 7,000కో ఉద్యోగం చేసే పరిస్థితుంది. వాళ్ళకి ఈరోజు భద్రత లేదు. రేపు అధికారం వస్తే, అధికారం మారితే మా పరిస్థితి ఏదైనా ఆలోచించే పరిస్థితి. అయితే ఒకటి చెప్తాను, ఈ ప్రభుత్వాలు ఏం మారినా ఆ ఉద్యోగస్తులకి భద్రత గవర్నమెంట్ కల్పించాలా. అంతేగాని ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాదు, అతను ఎప్పుడైతే ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించాడో ఆ రోజు నుంచి ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలా, ప్రజలు ఏ విధంగా నష్టపోవాలా, మైపెచ్చు ఎవరైనా సపోర్ట్ చేస్తానైనా సిపిఎం వాళ్ళు కానీ, సిపిఐ వాళ్ళు కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ సపోర్ట్ చేస్తామని రోడ్ల మీదకి వస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం, ఎక్కడన్నా చరిత్రలో ఇప్పటి వరకు టీచర్స్ మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళకి పార్టీ నోటీసులు ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? ఈ గవర్నమెంట్లో మాత్రమే వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళు భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి నేనేమంటున్నానంటే, ఎప్పటికైనా సరే ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని నేనేది ఆశిస్తూ ఉన్నా. రెండోది అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా, నేను ఈ ప్రభుత్వం రావాలి అనుకున్న జగన్ని ఇప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతాడా అని ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి. మన తుఫాన్ వచ్చినప్పుడు తుఫాన్ బాధ్యతలు కూడా ఈ రోజు వరకు ఉల్లగడ్డలు బియ్యం కొనుక్కోలేరా? ఉల్లగడ్డ బియ్యం కొనుక్కోలేరా? నువ్వు చేసేది, నువ్వు ప్రభుత్వం అందించేది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఉన్నప్పుడు నా తడిసిన ఇళ్ళలో నీళ్ళు వస్తే 4,000, ఇల్లు పడిపోతే 10,000 ఈ విధంగా ఇచ్చాడు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తారు. అయితే చూడొచ్చు, ఏదైతే అంగన్వాడీలకు సంబంధించి ప్రధానంగా కూడా చాలా చిరుద్యోగులు వీళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి పబ్లిక్ కూడా చెప్తున్నారు. మన యువత ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ప్రధానంగా ఇవాళ అంగన్వాడీలు తమ సమస్యలను ఏదైతే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గడిచినటువంటి అనేక రోజులుగా కూడా రోడ్లు ఎక్కుతున్నారు. అయితే 3 రోజులుగా రోడ్లు ఎక్కిన సందర్భంలో సచివాలయ ఉద్యోగులు వెళ్ళి అంగన్వాడీ కేంద్రాలని తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడొచ్చు అంటారు? నమస్కారం, నా పేరు బాబీ భగత్. గత 3 రోజుల నుంచి మనం కానీ చూసినట్లయితే ఈ ఆశా వర్కర్ల యొక్క అనేక వాళ్ళ డిమాండ్ల నుంచి వాళ్ళు ధర్నా చేపడుతున్నారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వం దిగొచ్చి అధికారులు వాళ్ళ సమస్యలు తెలుసుకునేది పక్కన పెడితే సచివాలయ సిబ్బందిని వాళ్ళ కార్యాలయాల తాళాలు పగలగొట్టి హ్యాండ్ ఓవర్ చేసుకునే దుస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. సచివాలయ సిబ్బంది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఈరోజు ఆశా వర్కర్లకు వచ్చింది, రేపు మీద కూడా ఇదే సమస్య రావచ్చు. అలాగే పారిశుద్ధ్య కార్మికులు, అలాగే
మా ఇంకా డ్రైనేజీలో పనిచేసిన వర్కర్లు వాళ్ళు కూడా ఇలా ధర్నా చేస్తే ఇదే సచివాలయ సిబ్బంది ఆ డ్రైన్లు క్లీన్ చేయడం, ఈ పారిశుద్ధ్య పని చేయడం, ఇవి కూడా పోయి మీరే హ్యాండ్ ఓవర్ చేసుకొని మీరేమైనా చేయగలరా? చేయలేరు. ఏదో నాయకులు చెప్పారు, అధికారులు చెప్పారని చెప్పి వాళ్ళు మీలాంటి సాటి ఉద్యోగులే. మీకు చేతనైతే వాళ్ళకి ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా మద్దతు తెలపాలా సాటి ఉద్యోగస్తులుగా. అంతేగాని ప్రభుత్వం చెప్పింది కదా అని చెప్పిన వాళ్ళ కాడ మార్కులు కొట్టేందుకు వీళ్ళ కడుపు కొట్టాలని చూసామంటాం. ఖచ్చితంగా ఇది ఖండించాలా. నాయకులను చూస్తే వాళ్ళు బలిసి ఈ విధంగా ధర్నాలు చేస్తున్నారని కొంతమంది నాయకులు విమర్శించడం కూడా జరిగింది. ఇంకా 4 రోజులు పోతే జనాలు బలిసి మాకు 151 సీట్లు ఇచ్చారని కూడా చెప్పే దుస్థితికి నాయకులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఒక ఎంప్లాయీస్ ఏదైనా చేస్తున్నారంటే ఏ ప్రభుత్వాలైనా సరే వాళ్ళని పిలిచి మాట్లాడడం కానీ, మేము అన్ని హామీలు చేయలేము, ఇన్ని హామీలు చేస్తామని కానీ వాళ్ళతో చర్చలు జరిపి సామరస్యంగా చేసేటువంటి ప్రక్రియ మనం వాతావరణం ఎక్కడైనా చూసాం. ఇది మరీ వింత పోకడికి దారితీస్తుంది. ఎందుకంటే ఈ ఆశా వర్కర్లు తలాల పాల్గొట్టయితే హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళ వరకు మీరు చేస్తున్నారు. అలాగే మిగిలిన వర్కర్లు, మిగిలినటువంటి క్లాస్ 4 ఎంప్లాయీస్ చేసే వర్కర్లు, డాక్టర్లు కావచ్చు, టీచర్లు కావచ్చు, పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, వాళ్ళే కూడా మీరు ఇలాగే హ్యాండ్ ఓవర్ చేసుకొని మీరు ఇలాగే చేయగలిగితే మిగతాయి కూడా ఇలాగే చేయాలా. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. వాళ్ళ డిమాండ్లను, వాళ్ళకి చెప్పినటువంటి హామీలను నెరవేర్చి వాళ్ళ డిమాండ్లను చేస్తే బాగుంటుందని చెప్పని కోరుకుంటున్నాను. అంటే ప్రధానంగా గతంలో కూడా ఎప్పుడు చూడలేదు. ఈసారి అంటే 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంగన్వాడీలు కావచ్చు, టీచర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, అందరూ రోడ్లెక్కి నిరసన తెలపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 2019 ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోవడమే కారణం అనుకోవచ్చా? ఒక యువతగా మీరేమని చెప్తారు? ఖచ్చితంగా అదే కారణం అని చెప్పుకోవాలా. కానీ ఇక్కడ ఎవరైతే ప్రభుత్వాన్ని విమర్శించినా, ఎవరైతే ప్రభుత్వం చేసేటువంటి తప్పులను ఎత్తి చూపినా కేసులు పెట్టేటటువంటి ప్రక్రియను అయితే మనం చూస్తున్నాం. ఈ విధంగా కేసులు పెడుతున్నప్పటికి కూడా ఇంతమంది బయటకు వచ్చి ఈ విధంగా చేస్తున్నారంటే ఇంకా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వాళ్ళకి స్వేచ్ఛ అనేది ఈ ప్రభుత్వం కానీ కల్పిస్తే ఇంకెంతమంది స్వచ్ఛందంగా బయటకు వచ్చి నిరసనలు తెలుపుతారు ఒకసారి మనం గమనించాలా. భయభ్రాంతులకు గురి చేస్తూ, కేసులను పెడుతూ, వాళ్ళకి నోటీసులు ఇస్తూ, వాళ్ళని అరెస్టులు చేస్తుంటేనే ఇంత మాత్రం వాళ్ళు బయటకు వచ్చి చేస్తున్నారంటే ఇంక ఫ్రీ హ్యాండ్ అంటే ఇంకెంత మాత్రం చేస్తుంది అనుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇదంతా ప్రభుత్వ వైఫల్యం అనే చెప్పొచ్చు. మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అంగన్వాడీలకు సంబంధించినటువంటి అంశంలో ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవాలి, వాళ్ళు కోరినటువంటి డిమాండ్లు ఏదైతే ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కారం దిశగా కూడా ఆలోచన చేయాలని చెప్పి ఇటు ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళి ఆ తలుపులు పగలగొట్టి తాళాలు తీసుకొని లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయడం కూడా అత్యంత దారుణం అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు వీళ్ళందరూ కూడా సమ్మె చేస్తే అక్కడ కూడా తాళాలు హ్యాండ్ ఓవర్ చేసుకొని విధులు నిర్వహిస్తారని కూడా ప్రజల నుంచి ప్రశ్నించే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అటు ఏ ఉద్యోగులు కూడా రోడ్డు మీద ఎక్కే పరిస్థితులు అయితే ప్రస్తుతం ఉన్నాయని పబ్లిక్ కూడా చెప్తున్న పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. సంతోష్.